ఆంధ్ర రోమ్గా ప్రసిద్ధి చెందిన ఫిరంగిపురంలోని బాలయేసు కేథడ్రల్ దేవాలయం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన తొలి చర్చిగా పేరొందిన ఈ దేవాలయంలో ఏటా ఘనంగా నిర్వహించే క్రిస్మస్ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది క్రీస్తు జయంతి మహోత్సవాలను ఈ నెల 24, 25, 26 తేదీల్లో 3 రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. 24వ తేదీ రాత్రి 11 గంటలకు జరిగే క్రీస్తు జయంతి మహోత్సవాలకు గుంటూరు మేత్రాసన గురువు చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరవుతారని చెప్పారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు బాలయేసును దర్శించుకుని దీవెనలు పొందాలన్నారు. స్వాగతం. బాలయేసు కేథడ్రల్ దేవాలయం ఫిరంగిపురం మరి ఆంధ్ర రోమ్గా పిలువబడేటువంటి ఒక సుప్రసిద్ధ చరిత్ర కలిగినటువంటి గ్రామం. ఈ గ్రామంలో అతి ముఖ్యమైనది ఈ దేవాలయం. ఈ దేవాలయం కట్టి దాదాపు 140 సంవత్సరాలు, మనం చూస్తున్నటువంటి దేవాలయం కట్టి 140 సంవత్సరాలు ముగిసింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామ పండుగ, దేవాలయ వార్షికోత్సవం, మరి క్రిస్మస్ పండుగ అన్ని కలగలుపుగా ఒక గొప్ప వేడుకగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటుంది. మరి ఈ సంవత్సరం కూడా ఈ మా బాలయేసు కేథడ్రల్ దేవాలయం 24, 25, 26 తేదీలలో, అనగా బుధవారం, గురువారం, శుక్రవారం, ఈ 3 రోజులు కూడా మహావైభవంగా మా ఈ దేవాలయ మరి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మరి పండుగకి ప్రతి సంవత్సరం కూడా కేవలం ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా అనేక మంది వేలాది భక్తులు ఈ పండుగకు విచ్చేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక క్రైస్తవులకు అతి పురాతనమైనటువంటి మరి గ్రామం ఇది. అంతేకాదు మన తెలుగునాట మరి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రబలింపజేసింది ఈ గ్రామమే. ఈ గ్రామంలో దాదాపుగా 2000 కథోలిక కుటుంబాలు ఉన్నాయి ఈ గుడికి అనుసంధానంగా. కనుకనే ఇంత మరి జనాభా కలిగినటువంటి గ్రామం అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేదు. కనుక ఈ గ్రామానికి ఒక పేరెన్నికైనటువంటి గ్రామం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామాన్ని గుర్తించింది. ఏపీ టూరిజంలో ఒక భాగం చేయాలని అనేక ప్రణాళికలు గతంలో ప్రభుత్వాలు కూడా మరి నిర్ణయం చేశాయి. ఆ నిర్ణయాలు కూడా అతి త్వరలో మరి దేవుని యొక్క దయ వలన ఒక రూపానికి వస్తే ఇంకా మరింత ప్రసిద్ధిగాంచగలరు. మరి ఈ సంవత్సరం పండుగ గురించి చెప్పాలి అంటే, మరి గత సంవత్సరంలో అనేకమైనటువంటి అనుభవాలు, వచ్చినటువంటి భక్తుల యొక్క వారి యొక్క మరి అవసరతలు అన్నీ కూడా గుర్తుంచుకొని ఈ సంవత్సరం మరి ఇంకా ఎక్కువగా వాటిని శ్రద్ధ తీసుకొని అన్నీ కూడా పర్యవేక్షిస్తూ నేను మరియు మా కార్యవర్గం అటు పోలీసు శాఖ వారితో, అలానే స్థానిక ప్రభుత్వ అధికారులతోటి మరి మేము అనేక ప్రణాళికలు వేసుకుంటూ వీటిని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాం. ఈ సంవత్సరం మరి 24 అనగా రేపు బుధవారం నాడు సాయంత్రం రాత్రి 11 గంటలకు క్రీస్తు జయంతి జాగరణ దివ్య పూజాబలి మహోత్సవం ఉంటుంది.